చిన్నప్పుడు స్కూల్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి చదువుకునేవాడిని బషీర్బాగ్లో. అప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వస్తే ఒక పెద్ద కట్అవుట్ కనబడేది ఎన్టీ రామారావు గారిది. ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉందో అక్కడ ఉండేది ఒక పెద్ద కట్అవుట్. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను కట్అవుట్ చూసింది అది ఎన్టీ రామారావు గారిది. అది కూడా ఏంటి దానవీర శూరకర్ణలో పెద్ద కట్అవుట్. ఆ కట్అవుట్ పెట్టి కింద మాగంటి గోపీనాథ్ అని రాసి ఉండేది. అది గోపిది పర్మనెంట్ అడ్డా, ప్రెసిడెంట్ కూడా ఉండేవాడు. అది గోపి పర్మనెంట్ అడ్డా. ఆయన శ్రీపతి రాజేశ్వర్ ఇద్దరు ఉండేవారు. శ్రీపతి రాజేశ్వర్ గారు తర్వాత సనత్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గోపీనాథ్ గారు తల తెలుగు యువత. సో ఇద్దరు పేరు ఉండేది అక్కడ. సో అట్లా నా అంటే గోపికి ఎన్టీ రామారావు గారితో ఉన్న అనుబంధం అట్లాంటిది కాబట్టి సహజంగా తెలుగుదేశం అభిమానులు మాకే ఓటేస్తారని నేనైతే అనుకో. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుకే ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.